ఏ బందోబస్తు శివరాత్రి ఏమన్నా అనుకోకుండా వచ్చిందా? శివరాత్రి ముందు వస్తుందో తెలియదు. ఎన్ని గంటలకు వచ్చి ఇచ్చారు రమ్మని? ఏ శంకర్ ఎక్నాలజ్మెంట్ నన్ను రమ్మడానికి ఎన్ని గంటలకు ఇచ్చినారు నోటీసు అంటున్నా? మీరు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వురా అక్కడ కోవూరు పోలీసు అంటే ఏదన్నా పిల్ల చేష్టాలుగా ఉన్నట్టున్నాయా లేకపోతే ఏదన్నా ఒక పోలీసు వ్యవస్థ పనిచేసినట్టుగా ఉందా? అయితే ఆ రోజు అర్ధరాత్రికి తీసుకొచ్చి నోటీసులు ఇవ్వాల్సినంత అర్జెన్సీ వచ్చింది. ఈరోజు మళ్ళీ వచ్చి పడలేదు సార్ మీ దగ్గరికి వచ్చి ఎవరిని తీసుకుంటామని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏందని కదా మీ ఉద్దేశం ఏందని కదా? నువ్వు తీసుకొస్తే కాగితం సంతకం పెట్టమంటుంటివి. మీరు ఇచ్చిన కాగితాలు కానీ సంతకం పెట్టడం కదా మా పనికి ఏం లేదా? అంటే మీరేం చెప్తున్నారా? మేము రమ్మన్నప్పుడు రావాలా, వద్దన్నప్పుడు ఆగిపోవాలా? అర్ధరాత్రి వచ్చి నోటీసులు ఇవ్వాల్సినంత అర్జెన్సీ ఏమొచ్చింది ఆ రోజు? ఆయన రాడు, మళ్ళీ ఇంకొక ఆయన రెండో కృష్ణుడు రంగప్రవేశం చేసాడు ఈరోజు. ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి చెప్పేసి పోయాడు, సార్ అర్జెంట్ అంటే వచ్చానని చెప్పి ఇంటికి వచ్చి ఇచ్చిపోయినాడు. ఏమంత అర్జెన్సీ వచ్చింది? ఏమంత కొంపలు మునిగిపోయినాయి? సంతకం పెట్టిన ఎక్నాలజ్మెంట్ దగ్గర ఎన్ని గంటలకు పెట్టారు? మీరు చెప్పిన రోజులన్నీ మేము మాకు పోలీసు విచారణ ఒకటే కాదు కదా, లేనిపోని కేసులన్నీ మీరు బనాయిస్తూ ఉండేది. లేనిపోని కేసులన్నీ మీరు బనాయించేది. మన రోజు రంటే ఆ రోజు రాదంటే ఇక మాకేం అవసరాలు ఉండవు ఆ రోజు. ఇటీవల కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళ దెబ్బ దగ్గర ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం, ఆ తర్వాత ఆ బిడ్డ దాదాపుగా 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది. ఇది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి కాకుండా మొత్తం సమాజాన్నే కలచివేసినటువంటి, కలతకి గురి చేసినటువంటి సందర్భం. అటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది, ఏ విధంగా ఆ మైనర్ బాలిక చనిపోయింది అనేటువంటి దాని మీద ఆ కుటుంబ సభ్యులకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన సమీప బంధువు చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఆ కర్మక్రతువుల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉండడం, ఇక్కడికి రాలేకపోవడం, ఆయన ఇది నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గుమికూడి మీరు వస్తే మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు పోలీసులే నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము చెప్పాం, ఇటువంటి ఉడత బెదిరింపులకి భయపడం, మేము వచ్చేదే, వాళ్ళని ఎదుర్కోగలిగితే వెళ్తాం, ఎదుర్కోలేకపోతే వెనుదిరుగుతాం తప్ప వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి మేము ఆగిపోయేటువంటి ప్రసక్తి తలెత్తదు అని చెప్పి స్పష్టం చేశాం. నెల్లూరు నుంచి మాతో పాటు ఉన్నటువంటి నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబం దగ్గర ఏమి జరిగిందనేటువంటి ఆ బిడ్డ తండ్రి దగ్గర, తాత దగ్గర, బంధువుల దగ్గర వివరాలు తీసుకుని, ఆ వివరాలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. పోలీస్ ఎఫ్ఐఆర్లోనే వాళ్ళు బలవంతంగా విషపూరితమైనటువంటి ద్రావకం సాగించారు అని చెప్పి పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి మేము చెప్పినటువంటి విషయం కాదు, మీ ఎఫ్ఐఆర్లోనే పబ్లిక్ డాక్యుమెంట్లోనే ఏ విధంగా ఆ బిడ్డని వాళ్ళు హింసించారు అని చెప్పనేటువంటి దాని మీద మీరే స్పష్టత ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ ఇంటి దగ్గర కూడా నేను మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళని కలిసాం, వాళ్ళకి పాపం ఆ బిడ్డకి నివాళులు అర్పించాం, వెంటనే కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాం, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం, అక్కడేమీ మాట్లాడలేదు, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం. ఆ ఇంటికి దూరంగా వచ్చి దాని మీద మీడియా మిత్రులు, సార్ దీని మీద మీ స్పందన ఏమిటి అంటే మాట్లాడడం జరిగింది. ఏమి మాట్లాడాము అంటే, దాని మీద బిడ్డ నాకు పోక్సో యాక్ట్ తెలుసు, దాని మీద నాకు అవగాహన ఉంది, కాబట్టి బిడ్డ పేరు కానీ
దానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి జరిగిందనేటువంటి దాని మీద కానీ ఎక్కడా చెప్పకుండా అఘాయిత్యానికి కొంతమంది పాల్పడ్డారు మైనర్లు గంజాయి మత్తులో. కాబట్టి ఆ గంజాయి మత్తులో పాల్పడినటువంటి వాళ్ళ మీద మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. ఈరోజు నేను 2 విషయాలు మరలా కూడా ఈరోజు మాట్లాడుతున్నా. ఒకటి, గంజాయి మత్తులో వాళ్ళు చనిపోయారు అని చెప్పి ఆ రోజు అందరూ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్లు నా దగ్గర ఉన్నాయి. ఇది వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడినటువంటి క్లిప్పింగ్. ఈయన ఏమని మాట్లాడాడు? సరే, మిగతా అన్నీ మాట్లాడిన తర్వాత ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా పోలీసు శాఖ పెట్రోల్ పెంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యువత ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తే వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారం అవుతుందన్నారు. అంటే ఆయన గంజాయి మత్తులో వీళ్ళు అఘాయిత్యం చేశారని చెప్పి వార్తా పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్. అదేవిధంగా ఇంకొక దాంట్లో కూడా ఇదే విధంగా చెప్పి చెడు వ్యసనాలకు బానిసలైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మందలించాలని సూచించారు. చట్టం ఎవరిని వదిలిపెట్టదని మరొకరు గుణపాఠం వేళగా కఠినంగా శిక్షిస్తుందని స్పష్టం చేశారు ఆయన చెప్పినటువంటి మాట. అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి శాసనసభ్యులు కూడా దీని గురించి మాట్లాడి ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. దీనిలో స్పష్టంగా ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసు అధికారులకు సూచనలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో గంజా బ్యాచ్లకు చోటు లేదని కఠినంగా అణిచివేస్తామని హెచ్చరించారు. వీళ్ళు మాట్లాడినే అదే మాట నేను కూడా మాట్లాడడం జరిగింది. దానిలో గంజాయికి సంబంధించి ఈరోజు విచ్చలవిడిగా దొరుకుతుందని మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడిన తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది మేము అడిగేది ఏంటి? ఈరోజు కూడా అడుగుతున్నాం, రేపు కూడా అడుగుతాం, ఎల్లుండి కూడా అడుగుతాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా మాట్లాడతాం. మేము మాట్లాడేది ఏంటి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రం అంతా గంజాయి మత్తులో కూరుకుపోయింది. కాబట్టి మేము దానిని అధిగమించడానికి 3 నెలల లోపల గంజాయి రహిత ఆంధ్ర రాష్ట్రంగా మార్చేస్తానన్నాడు. అంటే జూన్లో అధికారంలోకి వచ్చాడు. జూన్, జూలై, ఆగస్టు నెలాఖరి. ఆగస్టు 2024 తర్వాత ఈ రాష్ట్రంలో ఇంకా గంజాయి ఉండదని అనుకున్నాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఫిబ్రవరి 2026. అంటే దాదాపుగా ఆయన చెప్పినటువంటి దానికన్నా 1.5 సంవత్సరం జరిగిపోయింది. ఆయన ఇచ్చినటువంటి గడువు కన్నా 18 నెలల అదనంతగా సమయం అయింది. ఇప్పుడు సాధారణంగా ఎక్కడన్నా హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనో ఎక్కడో జరిగేటువంటి ఆ కార్యక్రమం నిదానంగా జిల్లా కేంద్రాలకు పాకి ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. అంటే చంద్రబాబు నాయుడు 3 నెలల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే గంజాయిని అరికడతామని చెప్పి గంజాయి ఇదో విధంగా ఈరోజు విస్తరించడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన పరిపాలన కానీ దోహదపడుతుంది అనేటువంటిది మనకు అర్థమయ్యేటువంటిది. అందుకనే ఈరోజు ఎక్కడైతే ఈ గంజాయికి సంబంధించి విస్తరించారో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి పోలీసులను అడిగితే పోలీసులు గంజాయి తీసుకుంటే మన భాగవతం ఎక్కడ బయటపడుతో ఈ జిల్లాకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు కావచ్చు, ఈ జిల్లాకు సంబంధించి గంజాయి జరుగుతున్నటువంటి గంజాయి ముసుగులో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇప్పటికే నెల్లూరు జిల్లా అంటే హత్యలు, ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో దాడులు హత్యలు తప్ప ఎక్కడ కూడా పరిపాలన అనేటువంటిది కనిపించేటువంటి పరిస్థితి లేదు. దాని మీద మాట్లాడితే దానికి సంబంధించి మీరు సమాధానం చెప్పాల్సింది గంజాయి మత్తులో ఉన్నారా లేదా, గంజాయి నెల్లూరులో దొరుకుతుందా లేదా, మీరే ఈ మధ్య ఎక్కడ దొరికితే అక్కడ గంజాయి దొరుకుతుందని చెప్పి గంజాయి కేసులు పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? అటువంటి పరిస్థితుల్లో ఆ గంజాయిని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? పోలీసు వ్యవస్థ మీద ఉంది. మీరు వైఫల్యం చెందారు, ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం పోలీసులను దాని మీద మరల్చలేకపోయింది, దృష్టి పెట్టలేకపోయింది. కాబట్టి ఈరోజు గంజాయి ఇష్టప్రకారంగా జరగడం, దాని మీద దాడులు జరగడం, దానికి సంబంధించి ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా అన్ని పార్టీలు మాట్లాడి, కాకపోతే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని మీరు ఏ విధంగా గంజాయి దొరికిందని అన్నారు. అదేవిధంగా నోటీసులు మిగతా వాళ్ళకి ఇచ్చారా? ఇవ్వలేదు. ఒకటి అయిపోయింది, అదొక సార్. రెండవది, ఆ బిడ్డ తండ్రి ఏం చెప్పాడంటే మమ్మల్ని మెడ్రాస్కి ఆసుపత్రికి పంపించారు, కనీస వైద్య సదుపాయాలు అందలేదు, పోయేటప్పుడు కనీసం నెల్లూరులో ఉన్నటువంటి జీజీహెచ్లో పేరు కూడా రాయలేదు, మధ్యలో మమ్మల్ని ఆపి ఇబ్బందులు పెట్టారు, అనేక కష్ట నష్టాలు కోర్చి అక్కడికి చేర్చాము. ఆ డాక్టర్లు ఎందుకయ్యా మీరు తీసుకురావడం, మా ప్రాణాలు తీయడానికి, కాకపోతే ఆ బిడ్డ బతకదు, ఏం కాదు, కిడ్నీలన్నీ చెడిపోయినా ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పని అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మమ్మల్ని మందలించి తీసుకెళ్ళిపోండి అని చెప్పని మాట్లాడారు. దాని అర్థం కోవూరు హాస్పిటల్లో కానీ నెల్లూరు హాస్పిటల్లో కానీ మాకు సరైనటువంటి వైద్యం అందలేదు, దానికి సంబంధించి వెంటనే స్టమక్ వాష్ చేయలేదు. కాబట్టి అధికారుల నిర్లక్ష్యం, ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యుల నిర్లక్ష్యం వల్ల మా బిడ్డ చనిపోయింది అని ఆ బిడ్డ తండ్రి మాట్లాడాడు. ఆ వీడియో కూడా చూపించాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు, అయ్యా నెల్లూరులో ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రి లేదా, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేమా, కాబట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ఈరోజు మీరు మెడ్రాస్కి పంపించారా? పోలీసులు ఎక్కడ ఇది బయటకు వస్తుందో అని చెప్పి దాన్ని అణగదొక్కడానికి, ఈ ప్రాంతంలో ఎక్కడ అది మీడియా ద్వారా స్ప్రెడ్ కాకుండా వ్యాప్తి కాకుండా ఉండడానికి మమ్మల్ని మెడ్రాస్కి పంపించారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 2 విషయాల మీదనే మాట్లాడాం. బిడ్డ పేరు చెప్పాల. కొన్ని మీడియాలో అయితే
ఒక మీడియా చూస్తే నాకు నవ్వు వచ్చింది. అసలు వీళ్ళు ఏమనాలో కూడా అర్థం కాలే. ఆ పిల్లల పేర్లు చెప్పాం, ఆ పిల్లల తల్లిదండ్రుల పేర్లు చెప్పేసాడు. నేను ఎక్కడన్నా నేను ఆ ఛాలెంజ్ దమ్ము ధైర్యం ఉండేటువంటి ఆ ఛానల్ ఏదన్నా ఉంటే వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నా. ఎక్కడైనా ఈ వీడియోలో కానీ లేదా ప్రైవేట్ సంభాషణలో కానీ లేదా దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో కానీ ఆ బిడ్డల తల్లిదండ్రుల గురించి కానీ ఆ బిడ్డ పేరు గురించి కానీ ఆ బిడ్డ ఇంటి ముందు కానీ నేను మీడియా మాట్లాడితే ఆ రోజు డీఎస్పీ గారు ఉన్నారు, మా వాళ్ళందరూ ఉన్నారు. మేము ఒక పక్క బయట మీడియాతో మాట్లాడుతుంటే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు హల్చల్ చేస్తే మా వాళ్ళే అక్కడ చెప్పారు. తర్వాత ఇదిగో ఈ వ్యక్తి బయటకు వచ్చి అక్కడట్ట మీడియాతో మాట్లాడతారని చెప్పి అంటే పోలీస్ సమక్షంలోనే మా మీద ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన చేశారు. కాకపోతే జనం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేక చేష్టలుడికి వెళ్ళిపోయారు. లేకపోతే పోలీసులు దగ్గరుండి ఈ విధంగా ఏదైతే అంబటి రాంబాబు గారు జోగి రమేష్ ల మీద దగ్గరుండి దాడులు చేయించారు, అదేవిధంగా ఆ రోజు మా మీద కూడా దగ్గరుండి దాడులు చేయించేవాళ్ళు. ఆ రోజు మేము అక్కడికి వచ్చేటప్పుడు మేము పోలీసులను అడిగేది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులను ఎందుకు మీరు అక్కడికి అనుమతించారు? ఒకవేళ వాళ్ళని అనుమతించారు, వాళ్ళందరూ గుట్టలుగా రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళ నాయకులు ఎవరు రాలేదు, పోనీ వాళ్ళు ఏదైనా పోయి అక్కడ విచారించి వెళ్ళిపోయారంటే లేదు. అక్కడ మేమేదో మీడియాతో మాట్లాడుతుంటే దాని మీద బయట వీళ్ళు ఎవరు మీడియాతో మాట్లాడడానికి అని చెప్పి ప్రశ్నించడం, రచ్చ చేయడం, అరవడం జరిగింది. ఇది డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు అందరూ ఉన్నప్పుడు వాళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి వాస్తవాలు. దీనిని మేము మీడియాతో మాట్లాడితే అర్ధరాత్రి 9:22 గంటల సమయంలో నేను ఇంట్లో ఉంటే ఓ ఏఎస్ఐ వచ్చాడు. ఏమంటే సార్ అర్జెంటుగా సార్కు నోటీసులు ఇవ్వాలంటే మా వాళ్ళు వచ్చి అర్జెంటుగా నోటీసులు ఇవ్వాలంటే వేరే లా అబైడ్ సిటిజన్స్. అందుకని వెంటనే వచ్చి ఆ నోటీస్ ఏందని చూస్తే ఈరోజు 14వ తేదీ 11 గంటలకు రావాలి మీరు విచారణకి, మీ దగ్గర ఉండేటువంటి వివరాలన్నీ సేకరించని చెప్పి ఈరోజు ఇచ్చారు. బాగానే ఉంది. మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, మేమందరం కలిసి వెళ్ళాలనుకున్నాం. మా వాళ్ళందరికీ ఫోన్లు చేశారు పోలీసులు, మీరు ఎవరు కదలడానికి లేదు, మీరు కదిలితే మీ అందరికీ ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎక్కడికెక్కడ వాళ్ళని హెచ్చరించారు. ఎవరైతే బయలుదేరి వస్తారో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరించారు. అక్కడక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు వాళ్ళ స్థాయిలో వాళ్ళు హెచ్చరించారు. అదేవిధంగా కోవూరుకి సంబంధించి కూడా కోవూరు నాయకులను హెచ్చరించాడు. అక్కడ ప్రసన్న 10:30కు వస్తాం, మనందరం కలిసి వెళ్దామని చెప్పి కోవూరు నియోజకవర్గంలో సంబంధించినటువంటి జనాలు అక్కడికి వస్తున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి ఇది ఒక విజిబిలిటీ వస్తుంది, మనం తప్పు చేశాం, ఆ తప్పు చేశాం కాబట్టి దాని మీద వీళ్ళు మాట్లాడతారు, ప్రశ్నిస్తారని చెప్పి ఈరోజు హడావిడిగా ఇప్పుడు 10:30కి 11 గంటలకు నన్ను రమ్మని నేను బయలుదేరే సమయానికి పోలీసులు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే 19వ తేదీ మరలా వాయిదా 10 గంటలకు మీరు అందుబాటులో ఉంటే మేము మీ దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాం, మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? పోలీస్ స్టేషన్కి వస్తే జనాలు తరలి వస్తారు. జనాలు తరలి వస్తే ఏమవుతుంది? మీ గురించి, మీరు చేస్తున్నటువంటి వికృత చేష్టల గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడతారు, విమర్శిస్తారు. కాబట్టి ముందేమో హడావిడిగా రమ్మని అర్ధరాత్రి నోటీసులు ఇస్తారు, మేము వస్తామాయా అని చెప్పిన తర్వాత హడావిడిగా వచ్చి ఈరోజు ప్రతి దాంట్లో ఒక మాట చెప్తారు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే బెయిల్ రద్దు చేయాలనేటువంటి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన, కుట్రపూరితమైనటువంటి ఆలోచన. అందుకని దీంట్లో బాధితులు ఎవరు ఇవ్వలే, ఇచ్చినటువంటి ఎవరంటే కోవూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంట, ఆయనకేమో సంబంధం తెలియదు, ఆయన పోయి ఇచ్చాడంట. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఆ బిడ్డలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షుడు కోవూరు సిటీ అధ్యక్షుడు వెళ్ళి ఆయన ఇచ్చాడు ఫిర్యాదు. కాబట్టి ఇదే విషయాన్ని ఈరోజు స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నా కూతురు పూజిత దాని గురించి మాట్లాడింది. పూజమ్మ ఏం మాట్లాడింది? నేను ఏదైతే మాట్లాడానో అదే ట్విట్టర్లో పెట్టింది. న్యూస్ రిపోర్ట్స్ అనింది, జరిగిందని చెప్పలే. ఈ విధంగా వార్తా కథనాలు వస్తున్నాయి, ఆ బిడ్డ మీద అఘాయిత్యం జరిగిందేనేనని దానికి కారణాలు ఏదో చెప్పమనింది. దానితో పాటు మరలా ఇంకొక మాట ఏం చెప్పిందంటే సరైనటువంటి వైద్యం అందించుంటే ఆ బిడ్డ బ్రతికుండేదేమో. అదే విషయం మీ ప్రెస్ మీట్లో మాట్లాడింది. నెల్లూరులో విలేకరుల సమావేశం పెట్టి జోనల్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మైలు గౌరి గారు, అదేవిధంగా మరొక సోదరి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సునందమ్మ అందరితో కలిసి ఉన్నటువంటి జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు అందరితో కలిపి ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మహిళలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందువల్ల ఈరోజు గంజాయి బ్యాచ్లో ఇటువంటి అక్రమాలు జరిగాయి? ఆ పోయినటువంటి ఆ బిడ్డకి ఈరోజు మా మీద నోటీసులు ఇవ్వడం కాదు, మాకు నోటీసులు ఇచ్చి మా దగ్గర మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా నోళ్లు ముయ్యాల మమ్మల్ని భయపెట్టాను కాదు. మీరు ఆలోచన చేయాల్సింది మీ మనస్సాక్షిని, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి హోంమంత్రి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించాల్సింది. మీ ప్రభుత్వం చేతకానితనం వల్ల, మీ అసమర్థత వల్ల ఈరోజు ఒక బిడ్డని ఆ కుటుంబం కోల్పోయి ఓడుకోవడం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి? వాటికి మీ సమాధానం ఇదిగో మేము దీనికి సంబంధించినటువంటి ఉక్కుపాదంతో అణిచివేస్తాము, ఈ చర్యలు తీసుకున్నామని చెప్పలేక ప్రశ్నించే వాళ్ళని బెదిరించో, ప్రశ్నించే వాళ్ళకి నోటీసులు ఇచ్చో, ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేసో, ప్రశ్నించే వాళ్ళని జైలులో పెట్టో, దాని ద్వారా
సమస్యను అణగదొక్కాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కానీ ఆ ఇంగిత జ్ఞానం కానీ ఈ ప్రభుత్వానికి కానీ పోలీసు యంత్రాంగానికి కానీ లేకపోవడం దురదృష్టకరం. కాబట్టి మేము ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసు విచారణకు సిద్ధంగా ఉంటాం. అందుకనే మరలా చెప్తున్నాం, మీరు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే, మేము ప్రశ్నిస్తే మీ మీద కేసులు పెడతాం, ఎఫ్ఐఆర్లు కడతాం, మిమ్మల్ని విచారణకు పిలుస్తాం, మిమ్మల్ని ఇబ్బందులు పెడతాం అనేటువంటిది మీ ఆలోచన. మా సమాధానం ఏమిటంటే, మీరు ఎన్ని రకాలైనటువంటి కేసులు పెట్టినా, మీరు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, మీరు ఎన్నిసార్లు జైలుకి పంపించినా, మేము ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల పట్ల ఈ ప్రభుత్వాన్ని పోలీసుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది మా సమాధానం. కాబట్టి మీరేదో భయపెట్టాలనో మీరేదో ఇంకొకటి చేయాలనుకుంటే భయపడడం. ఈరోజు మీరు పూజమ్మకి నిన్న నోటీస్ ఇచ్చారు, వాట్సాప్లో పంపించారు. ఆ పాప వెంటనే స్పందించింది. ఆ పాప అడిగిన దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తాడా, ఎస్పీ గారు సమాధానం చెప్తారా, పోలీసు వ్యవస్థ సమాధానం చెప్తుందా, డీజీపీ గారు సమాధానం చెప్తారా? ఏమంటుంది? ఈరోజు నేను మాట్లాడినటువంటి మాటలకు మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురండి అని చెప్పి మీరు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయంలో జంతు కొవ్వు కలిసిందని ఒకరోజు అన్నాడు, బాత్రూమ్ కెమికల్స్ కలిసిందని ఒకరోజు అన్నాడు. దానికి చంద్రబాబు నాయుడుకి నోటీస్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు దగ్గర ఏం ఆధారాలు ఉంటే సేకరిస్తారా? ఏ ఆధారాలు అంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయంలో ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమానమైనటువంటి ఓటు హక్కు కల్పించింది. కాబట్టి ముఖ్యమంత్రి అంటే ఆయనకు 10 ఓట్లు లేవు. సాధారణంగా ఉండేటువంటి పేదవాడికి ఒక ఓటుతో సరిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరికి ఉండేది ఒకే ఓటు హక్కు, ఒకే విలువైనటువంటి ఓటు హక్కు, ఒకే విధంగా బ్రతికేటువంటి స్వేచ్ఛ. కాబట్టి ఒకే విధంగా ప్రశ్నించేటువంటి హక్కు, ఒకే విధంగా మాట్లాడేటువంటి వాక్ స్వాతంత్రం. ఈరోజు మీరు మాట్లాడితే మొట్టమొదట ఈ దేశాన్ని, ప్రపంచంలో ఉండేటువంటి భక్తుల మనోభావాలందరినీ దెబ్బతీసి గాయపరిచినటువంటి తిరుమల తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలి. మీరు చంద్రబాబు దగ్గర వివరణ తీసుకోవాలి. మీరు ఏ విధంగా ఏ ఆధారాల ప్రకారం మాట్లాడారని చెప్పాను. అటువంటిదన్నీ మర్చిపోయి ఏదైనా చిన్న సంఘటనలు ఉంటే మీరు ఓయమ్మా నోటీసులు ఇచ్చేస్తారనగానే కొన్ని ఛానల్స్ కాకాణి గోవర్ధనటికి షాకు. ఏమి షాక్? నాకు రోజు ఇచ్చేదే కదా, కొత్తగా ఇచ్చే షాక్ ఏముందా? నాకేం షాక్ ఏం లేదే, బాగున్నానే మనిషినా, నేనేం షాకు గురి కాలేదా? అమ్మ ఇంకొక ఆయన కాకాణి గోవర్ధనటికి ఎదురు దెబ్బ. ఏడ తగిలింది? ఎదురు దెబ్బ. ఏముంది ఎదురు దెబ్బ తగలడానికి? అరే మీడియా అర్థం చేసుకోవాల్సింది, ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, పోలీసు వ్యవస్థ అర్థం చేసుకోవాల్సింది. ఈ ఎదురు దెబ్బలకి, ఈ షాకులకి భయపడే వాళ్ళనైతే ఎప్పుడో రాజకీయాలు వదిలిపెట్టి పారిపోయి ఉండేటువంటి వాడిని. ఆ ధైర్యం ఉంది కాబట్టి మా నాయకుడు మాకు ఇచ్చినటువంటిది ఏంటంటే, వారసత్వంగా చాలామంది అంటారు ఈ కుటుంబానికి వాళ్ళ నాయన వారసత్వం ఇచ్చాడని. మా నాయకుడు మా అందరికీ, నాయకులకి, కార్యకర్తలకు ఇచ్చినటువంటి వారసత్వం ఏదన్నా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటిదంటే గుండె ధైర్యం, దమ్ము, ధైర్యంతో ముందుకు పోయేటువంటి ఆత్మవిశ్వాసం. అందుకే మా నాయకుడు వెంట ఈరోజు కోట్లాది మంది ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారంటే కారణం ఆ ధైర్యం, ఆ దమ్ము ఇవ్వగలిగేటువంటి శక్తి, సామర్థ్యం, చావా ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భరోసా కోసం ఆయన వెంట నడిచేటువంటి పరిస్థితి. మీరు గేట్లు అడ్డం పెట్టడం, మేమందరం కలిసి వస్తామనంటే ఎంతమంది వస్తారు, ఎన్ని కార్లు వస్తాయి? నిన్నటి నుంచి ఎస్బీ వాళ్ళు మా ఇళ్ల చుట్టూ తిరుగుతారా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడికెక్కడ మీరు ఎంతమంది పోతున్నారని గ్రామాల్లో ఉండేటువంటి నాయకులను వాకప్ చేస్తారా? అంటే పోలీసు వ్యవస్థ ఎంత బలహీనం అయిపోయింది అంటే మీరు ప్రజలకు భయపడుతున్నారు. నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి శ్రేణులందరికీ కూడా కోరేది, ఏ రోజైతే మనం ప్రశ్నిస్తామో, మనం తిరగబడతామో పోలీసులు తోక ముడుచుకుని పారిపోతారు. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం తోక ముడుచుకుని వ్యవహరిస్తుంది. అలా కాకుండా విభజించు పాలించన్నట్టుగా వాడిని అరెస్ట్ చేస్తే మనకేమిలే, వీళ్ళని అరెస్ట్ చేస్తలే మనకేమిలే అనుకోకుండా ఈరోజు నాకు నోటీసు ఇచ్చినప్పుడు కొవ్వూరు నియోజకవర్గం కావచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తిగా కావచ్చు, ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం కావచ్చు, ఏ విధంగా అయితే మీరు స్పందించారో నేను ఆశించేది భవిష్యత్తులో మన చిన్న కార్యకర్తకి, చిన్నపాటి కార్యకర్తకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎక్కడన్నా నష్టం జరిగినా, కష్టం వాటిల్లినా వెంటనే మనం ఇదే స్థాయిలో స్పందించడం మొదలు పెడితే, పోలీసు వ్యవస్థ అనేటువంటిది నిజాన్ని గ్రహిస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనేటువంటిది అర్థం చేసుకుంటే ఎవరి జోలికి వచ్చేటువంటిది. కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో పోలీసులు మనల్ని కాపాడరు. పోలీసులు ఎంతసేపటికి మన మీద కేసులు పెట్టడానికి సమయం ఇచ్చిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెట్టడానికి సమయం ఇచ్చిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పోస్టింగుల కోసం ఈరోజు గతంలో చూస్తే పోస్టింగ్ కావాలంటే బాగా కష్టపడి పనిచేశాడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాడు, క్రైమ్ రేట్ తగ్గించాడు, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా మెయింటైన్ చేశాడు అంటే ఆ అధికారికి మంచి పేరుండేది, ఆ అధికారికి ప్రమోషన్లు వచ్చేది. ఇప్పుడు అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంతమందిని కొట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంతమందిని జైల్లో పెట్టారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఎంతమందికి జైలుకు పంపించారంటే దానిని బట్టి మీ ప్రమోషను మీకు ప్రభుత్వం దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పరపతి పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా
కాకి బట్టలు వేసుకున్నటువంటి మీరు ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చేయండి, శాంతి భద్రతలు కాపాడాలనేటువంటి ఆలోచన చేయండి. మీరు ఏ రోజైతే వక్ర మార్గం పట్టారో, ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఈ రోజు నేను చెప్పినట్టుగా 3-4 నాయకులంపై స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికే నోటీసులు ఇచ్చేటువంటి ఆ పక్షపాత ధోరణితో పోలీసు వ్యవస్థ పనిచేయడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే ఈరోజు అన్ని రకాలైనటువంటి ఉపద్రవాలు వస్తున్నాయి. శాంతి భద్రతలను పట్టించుకోకుండా మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలనేటువంటి దానికే పరిమితమయ్యారు కాబట్టే ఈ సమస్యలు వస్తున్నాయి. నేను మరలా చెప్తున్నా, ఈరోజు మీకు ఆదేశాలు ఇచ్చేటువంటి పెద్దలు ఎవరు ఉండరు, రేపు కనపడరు. ఒక 3 నెలల తర్వాత ముసుగేసుకుని వెళ్ళిపోతారు. హైదరాబాద్లో ఉంటారా, బెంగళూరులో ఉంటారా, అసలు ఈ రాష్ట్రం వదిలే వెళ్తారా, ఈ దేశం వదిలే వెళ్ళిపోతారా కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు నోటీసులు ఇచ్చి మాతో మాట్లాడి చేసేటువంటి అధికారులు మాత్రం ఉంటారు. పాపం వాళ్ళంత దూరం పైన చేయాలి. మీ దగ్గర అంత డబ్బు ఉండదు. ఒకవేళ మీరు సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదన్నా కొద్దిపాటుతున్నా కూడా అది అంత దూరం ఉండదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో, అటువంటి పరిస్థితుల్లో రేపు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటిది నోటీసులు ఇచ్చేటువంటి అధికారులు. కాబట్టి నోటీసులు ఇవ్వాలన్నా, కేసులు కట్టాలన్నా, ఎఫ్ఐఆర్లు చేయాలన్నా పైవాళ్ళు చెప్పారు, పైవాళ్ళు చెప్తే మేము చేసామని అనకుండా కింద స్థాయిలో కూడా ఆలోచన చేయండి. కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. నా మీద 7 పీటీ వారెంట్లు వేశారు. ఈరోజు రాంబాబు మీద పీటీ వారెంట్లు వేస్తున్నారు. అరెస్ట్ చేయడం, పీటీ వారెంట్లు వేయడం. ఈ రాష్ట్రంలో అరాచకం తప్ప, అవినీతి తప్ప, అక్రమాలు తప్ప అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది మచ్చుకనే కనిపించలేదు. కాబట్టి నేను కానీ, నా బిడ్డ కానీ, మా అందరితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడతాం. మీరు చేసేటువంటి అఘాయిత్యాలు, మీరు చేసేటువంటి అన్యాయాలు, మీరు చేసేటువంటి అక్రమాల మీద మా ప్రశ్నించేటువంటి తత్వం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరలా చెప్తున్నాం, మీరు ఎన్ని విధాల మమ్మల్ని భయపెట్టాలని చూసినా, బెదిరింపులకు గురి చేయాలనేటువంటి ఆలోచన చేసినా మా లక్ష్యం మారదు. మా లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ నెల్లూరు జిల్లాలో అండగా ఉండడం, మమ్మల్ని మేము కాపాడుకోవడం, మాకు సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకి భరోసానిచ్చి అండగా నిలవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పాపం కోవూరు దగ్గరికి తరలి వచ్చినటువంటి ప్రజలైతే ఏమి, ఈరోజు ఇక్కడికి నాతో పాటు రావాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి చేరుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఆస్తి, నా ఆశయం, నా ఆకాంక్ష ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి నా కుటుంబ సభ్యులంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిలా మా పోరాటం కొనసాగిస్తాం. ఈ ప్రభుత్వం అక్రమాలని ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.